అందరికీ నమస్కారం. మే 12th కస్టడీ సినిమా మీ ముందుకు రాబోతుంది. ఒక 3 వీక్స్ బ్యాక్ టీజర్ రిలీజ్ చేశాము. తెలుగు ఆడియన్స్ నుంచి, తమిళ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ట్రైలర్ మే 5th రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ కొంతమంది మీడియా ఫ్రెండ్స్ చూశారు అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ది ఆడియన్స్ టు వాచ్ ఇట్. కస్టడీ సినిమా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అబౌట్ 1.5-2 years బ్యాక్ వెంకట్ ప్రభు గారు నాకు ఫోన్ చేసి వచ్చి కలవాలన్నారు. హైదరాబాద్కి వచ్చి కలిసి నాకు కస్టడీ లైన్ చెప్పారు. ఒక కానిస్టేబుల్, ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కానిస్టేబుల్ తన చేతుల్లోకి ఒక పవర్ వస్తే ఆ పవర్ ఏంటనేది పెద్ద వెపన్ అట్లా ఏం కాదు, ఒక సింపుల్ వెపన్, ద ట్రూత్, నిజం తన చేతిలో ఉంటే తను ఎంత దూరం, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలుగుతాడని. సో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసి ఆడియన్స్కి ప్రజెంట్ చేయటం అనేది ఈ రీసెంట్ టైమ్స్లో రాలేదు. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను అడిగాను కూడా, ఎందుకు సార్, ఎందుకు నేను, మీరు తమిళ్లో ఇంతమంది స్టార్స్ మీకు తెలుసు అండ్ ఎన్నో హిట్స్ ఇచ్చారు, ఎందుకు తెలుగు అని. హీ సెడ్ హీ వాచ్ లవ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, నేను చూస్తే నా క్యారెక్టర్లో ఫిట్ అవుతావని చెప్పారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఎప్పటి నుంచో తమిళ్లో సినిమా చేయాలని ఉంది. సో బికాజ్ ఐ గ్రూ అప్ దేర్ 16 years, అక్కడే స్కూలింగ్ అంతా చేశాను. సో ఆ ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ ఐ కుడెంట్ హ్యావ్ గాటన్ అ బెటర్ ఆపర్చునిటీ బీయింగ్ లాంచ్ బై వెంకట్ ప్రభు గారు దేర్. అండ్ ఆయన కూడా తెలుగులో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఆయనకు ఆ కోరిక ఉన్నింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆ రోజు ఆ డిస్కషన్ జరిగింది. ఇద్దరికి ఇట్స్ అ విన్-విన్ సిచ్యువేషన్. వెల్కమ్ సార్ టు Telugu land. I hope you will be here, and of course you will be here for long and entertain the audience here. ఆయనకి ఒక టిపికల్, ఒక ట్రేడ్ మార్క్ స్క్రీన్ ప్లే స్టైల్ ఉంది అండ్ ఎంటర్టైన్మెంట్ స్టైల్ ఉంది. అది అక్కడికి వెళ్ళి, చెన్నైలో వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ మన తెలుగు ఆడియన్స్కి అది చాలా ఫ్రెష్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన నరేషన్ ఫినిష్ చేశాక నేను మామూలుగా ఎక్కువ రియాక్ట్ అవ్వను. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను లేచి ఆనందంతో వెళ్ళి ఆయన్ని హగ్ చేశాను. అంత హ్యాపీనెస్ వచ్చింది నాకు ఆ నరేషన్ అయిన వెంటనే. అండ్ ఎడిట్ టేబుల్లో సినిమా చూసిన తర్వాత అదే ఫీలింగ్ వచ్చింది. ఆయన చెప్పిందే తీశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇవాళ మీ ముందు నించొని మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ చిత్తూరు సీను గారు అండ్ పవన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ని ఒక పెద్ద స్కేల్లో మౌంట్ చేశారు. కథ ఓకే అయిన తర్వాత అరుణ్ స్వామి గారిని తీసుకురావటం, శరత్ కుమార్ గారిని తీసుకురావటం, ప్రియమణి గారు, ఇళయరాజా గారు అండ్ యువన్ శంకర్ రాజా గారు, అది నేను నెవర్ అనుకోలేదు ఆ కాంబినేషన్ నాకు నా సినిమాకి వర్కౌట్ అవుతుందని. అది ప్యూర్లీ వెంకట్ గారి రిలేషన్ వల్ల అయింది. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అరవింద్ స్వామి గారితో పనిచేయటం, శరత్ కుమార్ గారితో పనిచేయటం, ఇట్స్ బిన్ సచ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ నాకు. సీనియర్ యాక్టర్స్, ఎంతో నేర్చుకున్నాను. అరుణ్ స్వామి గారు మీ అందరికి తెలుసు, ఊరికే సినిమాలు ఒప్పుకోరు. ఆయన నిజంగా కథకి కనెక్ట్ అవుతేనే ఒప్పుకుంటారు. సో రాజు క్యారెక్టర్ అయింది సినిమాలో, ఆయన క్యారెక్టర్ పేరు రాజు. చాలా బ్యూటిఫుల్గా రాశారు వెంకట్ గారు. ఆయన ఊరికే అంటున్నారు చాలా సింపుల్ స్టోరీ అని. సింపుల్ స్టోరీ ఏం కాదు. ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారంటే ఎన్నో లేయర్స్ ఉండాలి సినిమాలో. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయి. ప్రతి 10 నిమిషాలకి ఒక లేయర్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ది ఆడియన్స్ విల్ ఆల్వేస్ బీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అండ్ అలాగే థ్యాంక్ యూ కృతి ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. రెండో సినిమా కలిసి పనిచేస్తున్నాము. ఇట్స్ ఆల్వేస్ అ డ్రీమ్ వర్కింగ్ విత్ యూ. అలాగే డిఓపి కదిర్ గారు, మా ఎడిటర్ వెంకట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. టీజర్ కట్ చేశాడు, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కూడా కట్ చేశాడు, చాలా బాగా వచ్చింది ట్రైలర్. కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ఇట్. మా కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, అలాగే యాక్షన్ మాస్టర్ మహేష్ గారు అండ్ స్టంట్ శివ, ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ ఎల్స్?
భాను మాస్టర్, యా. సో ఎస్, కాంట్ వెయిట్, మే 12th సినిమా మీ ముందు రాబోతుంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ వాచింగ్ ఇట్ అండ్ యువర్ రియాక్షన్స్. మేము కూడా కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. అండ్ ఇప్పుడు